నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటన. ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ గా పోసాని కృష్ణమురళి ప్రమాణ స్వీకారం. చచ్చే వరకు జగన్తోనే ఉంటానన్న పోసాని. విశాఖ జిల్లా వేపగుంటలో కాపు సంక్షేమ సంఘ భవనాన్ని ప్రారంభించిన ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కాపు సామాజిక వర్గానికి 30 పైగా సీట్లు ఇచ్చామని వెల్లడి. క్యాన్సర్ పై అందరూ అవగాహన కలిగి ఉండాలన్న ఏపీ మంత్రి విడుదల రజని. ఆర్కే బీచ్ లోని కాళీమాత టెంపుల్ వద్ద వాక్ మారథాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు. డీటెయిల్స్ లోకి వెళ్తే, తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరగడం తెలిసిందే. అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నదే 7గురని, వారికి అధిక సమయం కేటాయించారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై అక్బరుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. 7గురు ఎమ్మెల్యేలే ఉన్నారని కేటీఆర్ అన్నారని, దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. తమ పార్టీ అధినేత అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. దీనిపై తాను పార్టీ చీఫ్ తో మాట్లాడతానని వెల్లడించారు. 7గురు కాదు, కనీసం 15 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యేలా చూస్తామని అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఈసారి మరింత మంది ఎమ్మెల్యేలతో సభలో అడుగు పెడతామని చెప్పారు. I talk to my party president and see that we contest more seats in the coming election, and we come not in the number of 7, but I'll make sure that we come in the number of at least 15 next time by contesting at least 50. I will make sure that my party president agrees for this, and if he agrees, I'm sure we will have more number of MIM legislature here, and who will work together once again with the Bharat Rashtra Samiti. Sir, I thank you very much for giving me this opportunity. బాలీవుడ్ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళికి జగన్ సర్కార్ కీలక పదవినిచ్చింది. ఆయనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టాలీవుడ్ లో రచయితగా ఎంటర్ అయిన కృష్ణమురళి నటుడిగా అనేక మూవీలలో నటించారు. ఆయన రచయితగా కన్నా నటుడిగా ఎక్కువ మందికి తెలుసు. పలు సినిమాలకు ఆయన దర్శకత్వం కూడా వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కృష్ణమురళి ఆ పార్టీకి మద్దతుగా నిలబడ్డారు. సమయం వచ్చినప్పుడల్లా జగన్ కు మద్దతుగా మాట్లాడారు. ఆయన ఎన్నికల్లో కూడా వైసీపీ తరఫున కృష్ణమురళి ఏపీలో ప్రచారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పోసాని కృష్ణమురళి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పేర్ని నాని, మల్లాది విష్ణు, లక్ష్మీ పార్వతి, గౌతమ్ రెడ్డి, ఫిల్మ్ డెవలప్మెంట్ ఎండి విజయ్ కుమార్ రెడ్డి, సి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. నాకు 11 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. ఏ రోజు నేను కలవలేదు, మొన్నటి వరకు కూడా. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడిని, నన్ను పిలుస్తూ ఉండేవాడు. నేను వస్తానన్నా అని చెప్పేవాడిని, ఎగ్గొట్టేవాడిని. దూరంగా చూస్తూ ఇష్టపడేవాడిని. ఎందుకంటే చాలామంది కులాల్లోంచి, మతాల్లోంచి, డబ్బుల్లోంచి నాయకులు పుడుతూ ఉంటారు. కులాల్లోంచి, కళాల్లోంచి పుట్టిన నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి, జనాల్లోంచి పుట్టిన నాయకుడు. అందుకే ఆయన అంటే నాకు బాగా ఇష్టం. నేను చూసా అతని మెంటాలిటీ, వ్యక్తిత్వం మొత్తం నేను చూసా. అందుకే నేను ఆయనతో స్నేహం చేశా. జగన్మోహన్ రెడ్డి ఈజ్ స్వీటెస్ట్, ఈజ్ హాటెస్ట్, ఈజ్ హానెస్ట్, ఈజ్ గ్రేటెస్ట్, నథింగ్ బట్ ఎవరెస్ట్. అలాంటి వాడు కాబట్టి నేను ఈరోజు ఈ పదవి అన్న చేతుల దగ్గర నుంచి నేను తీసుకున్నాను. నేను సినిమా ఇండస్ట్రీకి ఎంత మంచి చేస్తారో నాకు తెలియదు, కానీ చెడు మాత్రం చేయను, మోసాలు చేయను, అంబక్కు చేయను, అబద్ధాలు చెప్పను. మా కళ్యాణ్ అన్నకి, అలంకార ప్రసాద్ అన్నకి, రామకృష్ణ గారికి, వీళ్ళందరికీ ఆకాశం నుంచి నేను చుక్కలు దింపుతానని చెప్పను. నేను ఎంత మనసులో అనుకున్నానో
అంత నా చేతికి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నమ్మకం నాకుంది. గ్యారంటీగా నేను సేవ చేస్తానన్నా, సంతోషంగా నేను మీ దగ్గర ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కూడా మచ్చతాను. ఇప్పటి నుంచి చచ్చిపోయేదాకా నేను జగన్ జెండా, వైసీపీ తప్ప నాకు మూడోది లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. తమ అమూల్యమైనటువంటి సందేశం ఇచ్చినందుకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఎంతో అభిమానంతో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విశాఖ జిల్లా పెందుర్తి వేపగుంటలో సుమారు 2 కోట్లతో నిర్మించిన శ్రీ కృష్ణదేవరాయ కాపు సంక్షేమ భవనాన్ని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. మంత్రి అమర్నాథ్ తో పాటు వైసీపీ జిల్లా అధ్యక్షులు పంచకర్ణ రమేష్ బాబు, మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, ఇతర కాపు సంఘం నాయకులు భారీగా పాల్గొన్నారు. మంత్రి అమర్ మాట్లాడుతూ పెందుర్తిలో కాపులు అధికంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఒక కాపు భవనాన్ని కట్టాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో నిర్మించడం జరిగిందని, రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాపు సామాజిక వర్గానికి 30 పైగా సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. సరే, పెద్ద గురించి నేను మాట్లాడతాను, చిరంజీవి గారి గురించి నేను మాట్లాడను. ఆయన చేయాల్సింది చేయగలిగింది ఆయన చేసే అందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. రక్తదానాలు లేకపోతే ఐడోనేషన్ క్యాంప్ లో ఇంకోటి చేశారు. దానికి మేమందరం కూడా మేము ఆయన్ని గౌరవిస్తాం, అభినందిస్తాం. నువ్వు చేసింది ఏంటి? నీకు ఎందుకు ఓటేయాలి? అసలు నీకు ఓటేయమని అడిగితే బాగుంది, కానీ నువ్వు నీకు ఓటేయమని అడగట్లేదే. నువ్వు చంద్రబాబు నాయుడు ఓటేయమంటావు, నువ్వు చంద్రబాబు నాయుడు ఓటేయమంటే కాబట్టి ఎందుకు ఓటేయాలి? నువ్వు 170 పోటీ చేస్తావంటే సరే, నేను పోటీ చేయను, నాకు 5 10 ఇస్తాను. సరే, 20కు 30కు బేరం. దానికోసం కాదే నువ్వు రాజకీయ పార్టీ పెట్టింది, దానికోసం కాదే. నువ్వు కనీసం ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి దానికి ఒక విధానాన్ని, ఒక ఆలోచన విధానాన్ని పెట్టుకొని దాని గురించి ఆలోచన చేసినప్పుడు సహజంగా రాష్ట్రంలో అధికారంలోకి ఎలా రావాలని దాని గురించి తాపత్రయపడు. ఎలా 170 పోటీ చేయాలో ఆలోచించు. ఎలా 25 మంది ఎంపీని నిల్చోబెట్టాలో దాని గురించి ఆలోచించి అందరినీ కట్టగట్టి తీసుకుని చంద్రబాబు నాయుడిని భుజాన్ని ఎక్కించుకోవడానికి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పుకోతాం. ఈ ఒక్కసారి దీని గురించి దీని మీద చర్చ జరగాలి. ఏదైతే కనీసం రాష్ట్ర భావం ఎలగలేదు, కనీసం కులభావంగా ఉండాలనేటువంటి ఆ నాయకుల ఆలోచన విధానాన్ని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పుకోతాం. క్యాన్సర్ పై అందరూ అవగాహన కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి విడుదల రజని పిలుపునిచ్చారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లోని కాళీమాత టెంపుల్ వద్ద మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన వాక్ మారథాన్ కార్యక్రమానికి మంత్రి విడుదల రజని ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాక్ మారథాన్ కార్యక్రమాన్ని బీచ్ లో కాళీమాత టెంపుల్ నుండి YMCA వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధితో ఎంతో మంది పోరాడుతున్నారని, క్యాన్సర్ వ్యాధి మానవులను కబలిస్తోందన్నారు. ఎస్టిమేట్స్ ప్రకారము బై 2040 దాదాపుగా 30 crores ఆఫ్ పాపులేషన్ వరల్డ్ వైడ్గా ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి WHO రిపోర్ట్స్ మనకు చెప్తున్నాయి. కాబట్టి క్యాన్సర్ పట్ల ఎవరు కూడా అశ్రద్ధ వహించొద్దు. మరి ఈ అవేర్నెస్ కార్యక్రమంలో క్యాన్సర్తో పోరాడి ఎవరైతే జయించలేకపోయారో వారిని స్మరించుకుంటున్నాం. అలాగే అట్ ది సేమ్ టైం ఎవరైతే క్యాన్సర్తో పోరాడుతున్నారో వారు కోలుకోవాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళు బెటర్ అవ్వాలని చెప్పేసి వారందరికీ కూడా మద్దతుగా నిలిచేందుకు ఈ అవేర్నెస్ వాక్ అనేది చేయడం జరుగుతూ ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో క్యాన్సర్ ఎంత కాస్ట్లీ ట్రీట్మెంట్ అయినప్పటికీ కూడా ఈ డిజీజ్కి సంబంధించి దాదాపుగా ఇప్పటివరకు కూడా ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి 3255 ప్రొసీజర్స్లో నియర్లీ 400 ప్రొసీజర్స్ని మనం ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసి దాదాపు ఏడాదికి సుమారుగా 400 కోట్లు ఈరోజు జగనన్న ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. అలానే ఇదే కాదు, ఎగ్జిస్టింగ్ 11 మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ 11 మెడికల్ కాలేజెస్లో కూడా ఈ క్యాన్సర్కి సంబంధించి ప్రత్యేక చొరవ చూపిస్తూ
వీటి కోసము ఎంత పెద్ద ఎత్తునైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి క్యాన్సర్ సేవల్ని, క్యాన్సర్ ట్రీట్మెంట్ని ప్రజలందరికీ కూడా అందించేందుకు జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. అలాగే వైజాగ్లో కేజీహెచ్లో ఈ క్యాన్సర్ ఆంకాలజీ ఎక్విప్మెంట్ కోసము, క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి ఈ క్యాన్సర్కి ఒక మంచి బెస్ట్ ఇన్ క్లాస్ ఫెసిలిటీస్ ఇచ్చేందుకు దాదాపు అప్రాక్సిమేట్లీ 50 crores కూడా ఈ కేజీహెచ్లో ఖర్చు చేస్తూ ఇక్కడ క్యాన్సర్ ఫెసిలిటీస్ని ఇక్కడ అవైల్ చేయబోతా ఉన్నాము. అలాగే ఇదేగా కాదు, కర్నూలులో కూడా ఈ క్యాన్సర్ కేర్ ఫెసిలిటీస్ని దాదాపుగా దాన్ని కూడా 120 crores-తో అక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నాము. కాబట్టి రానున్న కాలంలో ముఖ్యమంత్రి గారి ఉద్దేశము క్యాన్సర్ అనేటువంటి ఈ యొక్క డిజీజ్ కి సంబంధించి ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక బెస్ట్ ఇన్ క్లాస్ ట్రీట్మెంట్ మన రాష్ట్రంలోనే అందించాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశము. కాబట్టి ఖచ్చితంగా రానున్న కాలంలో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పల మండలంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు విస్తృతంగా పర్యటించారు. మండలంలోని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కామారెడ్డిగూడెం గ్రామంలో యువ చైతన్య యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతరవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు ప్రారంభించారు. షేక్ బందగి స్తూపం చుట్టూ ప్రహారీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. అంబేద్కర్ తర్వాత పేదల పక్షాన నిలిచిన వ్యక్తులు ఎన్టీఆర్, సీఎం కేసీఆర్ మాత్రమే అని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. స్ఫూర్తి మనం పాటించాలని సందర్భంగా తెలియజేస్తున్నా. దళితులు, ఎస్టీలు, బీసీలని భేదం లేకుండా, కులమతం లేకుండా అందరూ కూడా పనిచేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటి పేద వర్గాలను కాపాడుకోవాలి. ఎస్టీలు అనేది కాదు, పేద వర్గాలకు అండ ఉండాలి. నేను ఒకటే కోరుకుంటున్నా, కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తే ఎప్పుడు మర్చిపో. భగవంతుడు కూడా చల్లగా చూపుతాడు. నేను ఎందుకంటున్నా అంటే చాలా మంది అనుకుంటారు ఆ రోజు ఎన్టీ రామారావు గారికి కేసీఆర్ గారు మనం గుర్తు పెట్టుకోవాలి. పేదల పెన్షన్ ఇవ్వాలని ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. పేదలకు 1 రూపాయలకి ఇవ్వాలని ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. అంటే పేదల కోసం ఆలోచించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్ఫూర్తి తీసుకున్న ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేస్తే ఈ రోజు కేసీఆర్ గారు బలంగా విషయం. నేను ఫస్ట్ ఎమ్మెల్యే కావాలని కూడా చరిత్ర ఉన్నది. దేవుడిగా మండలానికి చరిత్ర ఉన్నది. ఆలమూర్తి నియోజకవర్గానికి చరిత్ర ఉన్నది. ఎవరు కూడా పూర్వీకులు మనం పట్టించుకోవాలి. పూర్వీకులు వేశారు కానీ మధ్యలో మనం ఎవరు పట్టించుకోవాలి. మనం ఎప్పటికీ అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. మీరు ఎవరండి ఇక్కడ ఏంటి బందగి, ఆ బందగి గురించి కూడా మనం ఈ రోజు పట్టించుకోలేదు. నేను అంతకుముందు 7 లక్షలు పెట్టాను, మనం కట్టలే. మళ్ళీ ఇప్పుడు 7 లక్షలు పెట్టాను, ఆ కుటుంబ సభ్యులు వచ్చారు. దానికి ఏమి కావాలో అని చెప్తారు. చాలా చరిత్ర పిల్లలు వచ్చింది. మనం అందరిలో అదే ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కష్టపడ్డది 10 మందికి సాయం చేసినప్పుడు ఎప్పుడైనా అనిపిస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంచి విజయం ఈ విగ్రహానికి సహకరించిన మా సోమరెడ్డి గారి సురేందర్, నరేందర్. చిన్న బ్రేక్ తీసుకున్నాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం.
మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భాషా పండిట్ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా RUPPTA సభ్యులు ముల్కన్నూర్ శంకర్ మాట్లాడుతూ 2017లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 15 రోజుల్లో తెలుగు పండిట్ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి 5 సంవత్సరాలు పూర్తయినా ఇంతవరకు పరిష్కరించలేదని చెప్పారు. టీచర్ బదిలీల వ్యవహారంలో కోర్టులో కేసు ఉందన్న కారణంతో పండితులకు ప్రమోషన్లు పక్కన పెట్టడం జరిగిందన్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమంలో చేపడతామని అన్నారు. పండితులకు కూడా ప్రమోషన్లు ఇవ్వాలి. ప్రమోషన్లు ఇవ్వాలి. చంద్రశేఖరరావు సీఎం గారు ఇచ్చినటువంటి 2017 తెలుగు ప్రపంచ మహాసభలలో పండితులు చాలా నష్టపోతున్నారు. వారికి మేము అనుకూలంగా పదోన్నతులు ఇచ్చి హై స్కూల్లో ఉన్నటువంటి పోస్టులన్నింటినీ ఉన్నతీకరిస్తామని తెలియజేయడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు టీచర్ల బదిలీలు మరియు ప్రమోషన్లు జరుగుతున్నాయి. కాబట్టి ఇందులోనే పండితులకు అందరికీ అప్గ్రేషన్ చేస్తూ పండితులను ఉన్నతీకరించాలని, హై స్కూల్లో పనికి సమానమైన వేతనాన్ని అందజేయాలని ఈరోజు ఈ సమావేశ సందర్భంగా తెలుగు పండిత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కోరుతున్నది. జై పండిత్. మేరకు జనగామ జిల్లాలో ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి జరిగింది. నా పేరు ముల్కన్నూర్ శంకర్, పండిత జాబ్ నాయకులు, RUPPTS జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్నాను. ప్రధానంగా గత కొన్ని రోజుల నుండి పండిత జాబ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పండితులకు ప్రమోషన్లు నిలిపివేయడంతో గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి, డైరెక్టర్ దేవసేన మేడం గారికి మరియు లింగయ్య గారికి, ప్రిన్సిపాల్ సెక్రటరీకి మేము 9th 10th క్లాసులు బహిష్కరణ చేస్తున్నామని చెప్పి అక్కడ 1 వీక్ దాకే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఈ టీచర్ల ప్రమోషన్లలో కేవలము కోర్టు కేసు ఉన్నదని చెప్పి భాషా పండితుల యొక్క సబ్జెక్టు పోస్టులను ఆపడం జరిగింది. తెలుగు, హిందీ, ఉర్దూ, PETలకు మాత్రము ఈ బదిలీ షెడ్యూల్లో మాకు షెడ్యూల్ లేకపోవడం ద్వారా మేము పండితులమంతా ఐక్యంగా గత కొన్ని రోజులుగా ఫస్ట్ విడతగా
ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రెండో విడతగా డిఈఓలు మరియు గౌరవ కలెక్టర్లకు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. భోజనం మధ్యాహ్న విరామ సమయంలో కూడా మా నల్ల బ్యాజీలతో ప్రదర్శన చేయడం జరిగింది. మరియు పాఠశాల స్థాయిలో మా యొక్క ఎల్పీల జాబ్ చార్ట్ ప్రకారం 6, 7, 8 తరగతులే బోధించాలి. అయినా కూడా గత 20 సంవత్సరాల నుండి మేము హై స్కూల్లో పనిచేస్తున్నాము. కానీ హెచ్జిటి స్కేల్ యొక్క జీతాన్ని తీసుకుంటున్నాము. మీకు మీడియా కూడా మిత్రులకు తెలిసిందే, 2015లో రిలీజ్ చేయడం జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రత్యక్షంగా ఉన్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పండితుల యొక్క సమస్యను 15 రోజుల్లో తీర్చేస్తాను, ఏమన్నా కూడా 15 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పి ఇప్పటికే 5 సంవత్సరాలు పూర్తి అయినా కూడా మాకు ఎటువంటి పరిష్కారం కాలేదు. వాస్తవంగా శ్రమ దోపిడీకి కారణం పండితులు, పీఈటీలు అని చెప్పవచ్చు. 2005లో సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అనే ఒక జీవో తీసుకొచ్చి పండితులందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్ యొక్క సాలరీ ఇవ్వని చెప్తే 1/2005 యాక్ట్తోని మొత్తం దీన్ని రద్దు చేయడం జరిగింది. 2009లో 42,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నత పాఠశాలలో అప్డేట్ చేసి వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తే కేవలము భాషా పండితులు మాత్రం హై స్కూల్లో అప్డేట్ చేయకుండా కేవలం ఎల్పీ స్థాయిలోనే ఉంచింది. హెచ్జిటి స్థాయిలో విద్యా చట్టం ప్రకారం ప్రతి హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ పాఠ్యాంశాలు బోధించాలి. కానీ కేవలము స్కూల్ అసిస్టెంట్ లేకుండా బోధించేది మాత్రం తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితులే. మరి మేము చేసేది హై స్కూల్ బోధన, కానీ మేము తీసుకునే డబ్బులు మాత్రము ప్రైమరీ స్కూల్లో పనిచేసే హెచ్జిటి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హైడ్రామా చోటు చేసుకుంది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవికి భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. నంద్యాల గాంధీ చౌక్ లో చర్చకు రావాలని అఖిలప్రియ సవాల్ విసిరారు. చర్చకు అనుమతి లేదని అఖిలప్రియ ప్రైవేట్ కార్యదర్శికి పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అఖిలప్రియ నంద్యాలకు వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆలయంలో ప్రోగ్రామ్ అంటే కూడా ఆలోచించుకొని చావట్లే, పెళ్ళిళ్ళు కూడా పోనీయంట. అదే మాట్లాడుతున్నాను, చూస్తాను. అదే కదా సరే, బాగా వస్తారా రానే వాళ్ళు చెప్పేస్తాడు, మళ్ళీ ఏం చేస్తాం? బుద్ధి జ్ఞానం ఉందా అంటే రోజు అవసరం. ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ కృష్ణానగర్ కాలనీ ఎన్ఎఫ్సి మెయిన్ రోడ్ లో ఉన్న ఐన్స్టీన్ లిటిల్ క్యాంప్స్ ప్లే స్కూల్ పేరెంట్స్ డే వేడుకలు కృష్ణానగర్ లోని కాలనీలోని రోడ్ నెంబర్ 5 సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లే గ్రౌండ్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాలబాలికలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మరియు తాతమ్మ, నానమ్మ, అమ్మమ్మలు పలు రకాల ఆటలను ఆడి విద్యార్థులను ఆహ్లాదపరిచారు. అలాగే ఆయమ్మలు వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్పెషల్లీ వీళ్ళందరికంటే మేము ఆర్గనైజ్ చేసిన దానికంటే మీరు పార్టిసిపేషన్ చేసి ఇంత గ్రాండ్గా ఈ ప్రోగ్రామ్ని ఫుల్ఫిల్ చేసినందుకు థ్యాంక్ యూ పేరెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. Small request, communicate with me. I don't want any communication gap between me and you. Okay, I don't want any mistakes to happen from our end. Okay, might be the kids will take some time to actively participate in activities, dance, or to improve in academics. Okay, please give us some time. Don't rush up. They are only 3 years old. Give us some time. All we are taking care of all those things, you know, and we also know how your kids are growing in the school physically and mentally. Please, if any miscommunication from our end, please forgive us this time. Okay,
forgive us this time. We try our level best for your kids' development. Thank you everyone. Thank you. వెరీ గుడ్ క్లాప్స్. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నియోజకవర్గంలో ఎక్కువ విద్యలో ఎక్కువ ఉత్తీర్ణత సాధించాలంటూ 10వ తరగతి విద్యార్థులకు రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి స్టడీ మెటీరియల్ అందించారు. రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ గైడ్స్ పంపిణీ చేశారు. గుడి సింగపూర్, రూప్ ఖాన్పేట్, మిటకోడూరు, సుల్తాన్పూర్, పస్కుల్ గ్రామ పంచాయతీలలో పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు శ్రావణి మరియు అనుష ప్రాథమిక ప్రింట్ చేసి మీకు ఆ క్వశ్చన్సే కానీ ఆన్సర్సే కానీ తీసుకురావడం జరిగింది. శ్రద్ధతో మీరు చదువుకున్నట్లయితే మంచి మార్క్స్ తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి దాని బుక్కులు ఇంట్లో పడేయకుండా మూలకు పడేయకుండా మంచి చదువుకున్నట్లయితే మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించినటువంటి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. ఉపాధ్యాయులు కూడా మిమ్మల్ని ఎంతో ఆశలు పెట్టుకొని మీ పైన ఆశలు పెట్టుకున్నటువంటి ఉపాధ్యాయులు కూడా మంచి పేరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. కనుక కష్టపడి ఇష్టంతో చదివి మంచి ఉద్యోగులు కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటన. ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ గా పోసాని కృష్ణమురళి ప్రమాణ స్వీకారం. చచ్చే వరకు జగన్తోనే ఉంటానన్న పోసాని. విశాఖ జిల్లా వేపగుంటలో కాపు సంక్షేమ సంఘ భవనాన్ని ప్రారంభించిన ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కాపు సామాజిక వర్గానికి 30 పైగా సీట్లు ఇచ్చామని వెల్లడి. క్యాన్సర్ పై అందరూ అవగాహన కలిగి ఉండాలన్న ఏపీ మంత్రి విడుదల రజని. ఆర్కే బీచ్ లోని కాళీమాత టెంపుల్ వద్ద వాక్ మారథాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 95 న్యూస్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.